విజయవాడలో గంజాయి ప్లేట్ బ్యాచ్ రెచ్చిపోతుంది. అజిత్ సింగ్ నగర్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పాన్ షాప్ నిర్వహిస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిపై గంజాయి మత్తులో ఉన్న యువకులు దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకుడు సిగరెట్ కావాలని అడిగాడు. డబ్బులు ఇవ్వాలని విజయ్ అడగటంతో నన్నే డబ్బులు అడుగుతావా అంటూ రెచ్చిపోయాడు. చొక్కా పట్టుకుని షాప్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి దాడి చేశాడు. సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో దాడి జరిగినట్లు బాధితుడు వెల్లడించారు. విజయవాడలో గంజాయి మత్తులో ఒక షాప్ యజమానిపై దాడి జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ శివారు ప్రాంతం సింగనగర్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ప్రధానంగా ఈ తీవ్ర కాలంలో విజయవాడలో ఈ గంజాయి ఆడలో బ్లేడ్ బ్యాచ్, ముఖ్యంగా ఈ తక్కువగా వచ్చే గంజాయి వైట్నర్ అంటే ఉత్పాదనగా ఏర్పడిన బ్లేడ్ బ్యాచ్ గా దాడులు చేస్తుంది. రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడులు చేయడం, అదేవిధంగా ఫోన్లు లేకపోతే డబ్బులు లాక్కోవడం వంటి జవాబుగా మారింది. అయితే ఈ నిన్న జరిగిన ఘటన అందరూ చూస్తుండగానే ప్రధానంగా ఇది సంబంధించి ఒక వ్యక్తిపై దాడి కేవలం ఒక సిగరెట్ ఇవ్వలేదని చెప్పి ఆ షాపు నిర్వాహకుడిపై దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు కనుక అడ్డుకోకపోతే అతను చంపేసేవారని కూడా చెప్తున్నారు. అదే ఈ గంజాయి తరచు పెరిగిపోతున్నా పోలీసులు కూడా వారిని అదుపులో తీసుకుని లేకపోతే చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి గతంలో వాలంటీర్ గా పనిచేసి వైసీపీ హయాంలో చాలా కొంతమందిని బలవంతంగా రాజీనామా చేయించిన పరిస్థితి. ఆ సమయంలో అతను కూడా విజయ్ కుమార్ అనే వ్యక్తి అప్పుడు రాజీనామా చేయడం, తర్వాత కొలువు దొరకపోవడంతో ప్రస్తుతం ఒక గడ్డి కొట్టి నిర్వహించుకుని కుటుంబాన్ని పోషించుకున్నాడు. నిన్న ఒక వ్యక్తి అక్కడికి సిగరెట్ ఇమ్మని కొరగా డబ్బులు లేవని చెప్పినప్పటికి కూడా సిగరెట్ తనకు ఇవ్వాల్సిందే, డబ్బులు ఇచ్చేది లేదంటూ కూడా మాట పెరిగింది. ఆ సమయంలో అప్పటికే ముత్తులో ఉన్న అతను మరి కొంతమంది తోడవడంతో ఆ షాప్ లో కూర్చున్న అతను ఒకసారిగా కిందకి లాగి అతనిపై దాడి చేశారు. వెంటనే ఆ బారు వద్ద నిర్వాహకులు అలాగే స్థానికులు కూడా అప్రమత్తమై గంజాయి బ్యాచ్ అడ్డుకోవటం అతనిపై దాడి చేయడం ఆపగలిగారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా దీనిపై ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదని కూడా చెప్తున్నారు. ఇటువంటి గంజాయి ముఠాల ఆగడాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.